రోజు వంకాయ బఠానీ కూర తయారీ విధానాన్ని చూద్దాము. దీనికోసం ముందుగా వంకాయలను నీళ్ళలోకి తరిగి పెట్టుకోవాలి. అలాగే అల్లం పచ్చిమిర్చిని శుద్ధం చేసుకోవాలి. బఠానీల్ని ఒలిచిపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో బఠానీలు వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బఠానీలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయల ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర ముక్కల మీద మూత పెట్టుకుని ఒక 7-8 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 7-8 నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలు సగం మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ కూర మీద మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గి ఉడికి ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి 2 స్పూన్ల చింతపండు పులుసు తీసుకుని ఈ కూరలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ బఠానీ కూర తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే, మీరు ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.